Praise the Lord, brother. Praise the Lord. Praise the Lord. Greetings to all elders and believers at Zion Christian Fellowship, London. And I thank the Lord for giving me this great opportunity to share the word of God. And also, greetings from Jeshuran, Sharjah Assembly brothers and sisters. ప్రభుని మనము ఆరాధించక ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుండి మరి త్వరగా మరి ఆరాధనలోని వాక్యం ప్రవేశిద్దాం. మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దయచేసి కీర్తనల గ్రంథము, బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనల గ్రంథము 100 కీర్తనలు. Before we take part into the Lord's worship, as we have running a short of time, and we will meditate the God's word from the God's word. Book of Psalms, chapter 100. You see, verse 4. Verse 4. Psalms 100, verse 4. నా భాగము నేను చదువుతాను. తర్వాత దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు గల వారమై మీ భాగమును మీరు దయచేసి చదవలసిందిగా కోరుతున్నాను. Please read your portion wherever you may be, but please have reverence in the presence of God, and please read your portion wherever you are. కీర్తనలు 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. Psalm 100, verse 4. Enter into his gates with thanksgiving, and into his courts with praise. Be thankful unto him and bless his name. రెండవ భాగంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 23 వచనం చదువుకుందాం. Second portion we see Lamentation chapter 3 verse 22 and verse 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. It is of the Lord's mercies that we are not consumed, because his compassions fail not. They are new every morning. Great is thy faithfulness. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Great is thy faithfulness, or you are greatly faithful. ప్రభు సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమైన తండ్రి, మీ పాదములకు వందనములు. మరొకసారి ప్రభా ఏక ఉదయకాల సమయము మా ప్రియులు ప్రభా జైన్ క్రిస్టియన్ ఫెలోషిప్తో కలిసి ప్రభా నేను కూడా ఆరాధించటకు దేవా మీరు నాకు అనుగ్రహించినటువంటి స్తోత్రాలు. చదవలేకని భాగంను ప్రభా మీరు ఆశ్రయించి మీరు దీవించండి. నన్ను కూడా ప్రభా సిలుచాటును మరుగుపరచండి. నోటు బుర్రగారు మీరు వాడుకుని వస్తుంది కోర్చు యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సోదరుడు అమృత్ రాజ్ బెంగళూరులో ఉన్నటువంటి దైవ సేవకుడు ఒక మాట చెప్తుండేటువంటి వాడు. Brother Amrit Raj, who used to be in Bangalore, he used to say one word like this. అతడు మరి బైబిలు లేదా పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యము గని లాంటి వంటిది. And the Bible, the Holy Bible, it is like a mine. బొగ్గు గని, పెట్రోల్ బావులు మన ఏ రీతి ఎంత తవ్వితే ఏ రీతిగా అంత వస్తుంటుందో మనకు తెలుసు. And we know that how we dig the coal mines or the petrol pumps or the wells. If you go on digging, and we will take the items from there. ఎంత తవ్వితే అంత వస్తుంటుంది. The more we dig, the more we take. దేవుని వాక్యము కూడా ఎంత చెప్తే అంత. And similarly, God's word also, how much the more we preach, and the more we get. ఎంతగానో వింటే అంత వినొచ్చు మనం. And the more we listen, and the more we get from there. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు నా గమనంలోకి తీసుకొచ్చేటువంటి వాక్య భాగమును మీ ముందు తీసుకురావడానికి కొరకే ఆశపడుతున్నాను. And I would like to bring some portions which the Lord had kept in my mind, and I'm going to deliver there. మరి కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా మనం చూసినట్టయితే చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. Enter into his gates with thanksgiving, and into his courts with praise. రెండవ భాగంగా మనం చూసుకుంటూ వచ్చాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది గనుక మనము నిర్మూలం కాకున్న వారం. And second portion we see in that it is of the Lord's mercies that we are not consumed, because his compassions fail not. ఎందుకంటే అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత
మనకు ఆయనకు పుట్టుచుంటుంది. And God's faithfulness giving to us is every day as a new faithfulness. ఎందుకంటే అనుదినము మన ఎడల తనకు నూతనంగా పుట్టుచుంటుంది. And his compassion or his faithfulness is showing to us in a new way every day. ఎందుకంటే ఇందాక మనం పాట పాడుకుంటూ వచ్చాం, దేవా నీ తలంపులు. మొదట ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. And we have sung the song that God's thoughts in our purpose and in our life. And you see that first God loved us. అందుని బట్టి ఆయన మన ఎడల నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. That's why he is very faithful to us. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన ఎడల పుట్టుచు వస్తుంటుంది. And his faithfulness showing to us in a new way every day. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. And that's why the psalmist says here, and the author says here, you are faithful. ఆయన నమ్మదగిన దేవుడై ఉండి ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేసేటటువంటి కాదు. And he's faithful God, he is not doing anything against his nature. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము బల్ల చుట్టూ చేరి ఆయన ఆరాధించడానికి చేరొచ్చిన వారిగా ఉంటున్నాం. Because he is faithful, as we come together and we surrender in the table and we worship the Lord in this way. ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన నమ్మదగిన దాన్ని బట్టి, కృపను బట్టి నువ్వు నేను కూడా ఈ రోజు వరకు సజీవ లెక్కలో మనం ఉంటున్నాం. God kept us alive because of his faithfulness and his loving kindness towards us. అందుని బట్టి ఈ రోజు నువ్వు నేను కూడా కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములోనికి మనం ప్రవేశించిన వారిగా ఉంటున్నాం. That's why you and me have to enter into this temple with thanksgivingness. చూడండి, భక్తుడు అంటున్నాడు, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. And here the psalmist says that the other says that you are faithful. నీవు నేనైతే అనేక సార్లు అపనమ్మకస్తులుగా ఉంటున్నాం. Many times you and me, we are unfaithful to the Lord. మానవునిక నైజము మనము నమ్మదగని వారము. And the nature of human being is we are unfaithful. 2వ తిమోతి 2వ అధ్యాయము 13 ప్రకారంగా మనము నమ్మదగినటువంటి వారుగా ఉంటున్నాం. And 2 Timothy 2nd chapter 13 verse, we see that we are unfaithful to the Lord. అయినప్పటికీ మన ఎడల మన ప్రభు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. Even though we are unfaithful, God has been faithful towards us. ఇక మనం చెప్పాలంటే మన హైదరాబాద్ భాషలో అనేక సార్లు దేవునికి దోఖా ఇచ్చినటువంటి వారుగా ఉంటున్నాం. And many times we say, if in Hyderabad slang, we are unfaithful to the Lord. అరే దోఖా దేకే గయా అంటారు. And unfaithfulness. అయినప్పటికీ మన ఎడల మన ప్రభు కల్వరిశిలలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మొదట ఆయన నిన్ను ప్రేమించినాడు కాబట్టి ఆయన మన ఎడల నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. Even though we are unfaithful and God has loved us and he shed his precious blood on the cross of Calvary, that's why he is faithful to us and he's showing his faithfulness towards us every day. చూడండి, ఉదయకాల సమయంలో నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ఆయన ఏ రీతిగా ఏ విషయాల్లో మన జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడో ఒక 5 అంశములు క్లుప్తంగా చూసుకొని మనం ఆరాధనకు ప్రవేశిస్తాం. This morning we see God's faithfulness, or God is gracious towards us, and how God showed his faithfulness towards us. We see 5 important things and we worship the Lord. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. And great is thy faithfulness. చూడండి, మొట్టమొదటిగా ఏ విషయంలో మన ప్రభు మన ఎడల నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడో మనం చూసుకుందాం. రండి, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. And 1 John we see, chapter 1 verse 9, we see how God faithful to us. ఎవరైనా చదవగలనుంటే చదవండి దయచేసి. Anyone can read, please, if they open the Bible. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మొట్టమొదటిగా ఏ విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడంటే మన పాపములు క్షమించుటలో ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. The first thing we see that God is faithful in forgiving our sins. నువ్వు నేను కూడా మన పాపలన్నీ ఒప్పుకున్నప్పుడు కలువరి సిలువ చెంత ఆయన పాపలన్నిటిని క్షమించిన వాడుకుంటున్నాడు. And you and me, when we confess our sins, God has forgiven us our sins at the cross of Calvary. ఆయన
చిందించినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మరి మనమందరం కూడా ఆరాధన కొరకు మనం తీసుకొని రాబడి ఉంటున్నాం. We are brought into the presence of the Lord to bring worship because of his shed blood on the cross of Calvary. మరి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మరి మనను మరి పవిత్రులుగా చేయును. The blood of Jesus Christ cleanseth us from all sins. ప్రియులారా, మనందరికి తెలుసు మరి పాత నిబంధన గ్రంథంలో పాపము కప్పబడుతూ వచ్చింది. And we see that in the Old Testament, the sin has been covered. నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటే పాపము కడుగబడుతూ వచ్చింది ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా. And we see that in New Testament, the sin has been cleansed by the blood of the Lord Jesus Christ. చూడండి, ఏదైనా ఇంక్ మరక మన షర్ట్ మీద పడినట్టయితే దాన్ని మరి కడిగితే అది శుభ్రంగా వెళ్ళిపోతుంటుంది. And when we have any drop or any spot of ink on our shirt, and when we wash that, and it will go away. ఆ రీతిగా మన పాపలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో కార్చినటువంటి ఆ యొక్క ప్రస్తుత రక్తం ద్వారా మన పాపలన్నిటినీ కూడా కడగబడి మరి మనం క్షమించబడిన వారు ఉంటున్నాం. Likewise, all our sins by the blood of the Lord Jesus Christ, which has been shed on the cross of Calvary, and have been forgiven, and we are made whole. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా నీవు నేను కూడా మనము కడగబడినాము, క్షమించబడినాము. ఆయన క్షమించటలో మొట్టమొదటిగా ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. And in the New Testament, we have been forgiven, we have been washed, and we have been forgiven. And in forgiveness, he is the faithful and is the first to forgive us. కీర్తనల గ్రంథము 134వ వచనం బట్టి చూస్తుంటే దేవా నీ యొద్ద క్షమాపణ దొరుకును అని మనం చూస్తున్నాం. And Psalm 134, we see that Lord, you have forgiveness to forgive me. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంటుంది. And only we can get the forgiveness from the Lord Jesus Christ only. ఆయనకు పాపములు క్షమించుటకు భూమి మీద అధికారం కలిగినటువంటి వారు ఆయన ఒకడు మాత్రమే ఉంటున్నాడు. He's the only one person who have the authority to forgive the sin in this world. అందుని బట్టి భక్తుడు అంటున్నాడు, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. That's why the saint says here, great is thy faithfulness. In other words, your faithfulness is so great. అందుని బట్టి నువ్వు నేను జ్ఞాపకం చేసుకునేటువంటి వారం ఉంటున్నాం. ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరొచ్చిన నీవు నేను కూడా ప్రభువా నువ్వు నా పాపులన్నిటిలో క్షమించటంలో నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చావయ్యా. And that's why we remember the Lord in forgiveness, in forgiving my sin, you are faithful, and you showed your faithfulness towards me to forgive my sins. రండి, రెండవదిగా ఏ విషయంలో తను నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. And secondly, we see in how in what case God has been forgiven, faithful to us. We see that 1 Corinthians chapter 1 verse 9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. Faithful is he who hath called you to the fellowship of his son. సహవాసమునకు పిలిచుట కొరకై సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. And God who called us unto faith, unto fellowship, is faithful to us. సహవాసమునకు పిలిచాడు. God hath called us unto fellowship. ఎందుకంటే ఆయన సహవాసములో కూడా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. And God has been faithful to us in fellowship also. మనందరికి తెలుసు మనుషుల యొక్క సహవాసం ఏ రీతిగా ఉంటుంది. And we know that what type of fellowship we have with the people. లండన్లో అయితే నాకు తెలియదు, కానీ షార్జాలో మాత్రము నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు. And I don't know about London, but in Sharjah, if people like you, they will speak to you. If people don't like you, they will not speak to you any word. గత సంవత్సరము ఉన్న సహవాసం చేసిన వారు ఈ సంవత్సరం లేరు. And those who have familiar have friendship with us last year, and they will not have any more friendship with us this year. గత వారం ఉన్న వాళ్ళు కూడా ఈ వారం లేరు. And last week we had good companionship with others, but this week they are not with us. అంటే నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నా జీవితంలో మరి సహవాసం చేయట్లో కూడా తాను నమ్మదగిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. And in this world, people will like you and they will speak to you. If they don't like, they will not have any friendship with you. But Lord Jesus Christ is faithful in having fellowship with you and with me. సాతానుడు సహవాసమును చెడగొట్టేవాడుగా ఉంటున్నాడు. And Satan is going to destroy the fellowship. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మరి తాను పాపమును క్షమించటంలో నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా సహవాసము చేయటం కూడా నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. And firstly, we saw that Lord Jesus Christ is faithful in forgiving our sins. And secondly, we see Lord Jesus Christ is faithful in have the fellowship with us.
ఎందుకంటే సోదరుడు భక్సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సాహసము ద్వారా మనమందరం బల్ల చుట్టూ చేరి ప్రభుని ఆరాధించుటకు దేవుడి చేతి ఆధిక్యత. And God has given us the privilege to worship the Lord around his table because Bhaksing, God hath called him and chosen him, and we have the fellowship in one another like this. దేవా నీవెంతైనా నమ్మదగిన వాడవు ఏ విషయంలో? సహవాసము చేయుటలో. And God is faithful, and he is great in faithfulness because he is having the fellowship with us. రండి, మూడవదిగా ఏ విషయంలో తన నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఉంటూ వస్తున్నాడు గత వారమంతయు. And thirdly, we see how God has been faithful to us all this last week. మొదటి దశ పత్రిక 3వ And అధ్యాయము Thessalonians chapter 3, verse 3. verse 3. క్షమించండి, 2వ దశ పత్రిక Second 2 Thessalonians chapter 3 verse 3. chapter 3, verse 3. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. 2 Thessalonians chapter 3, verse 3. But the Lord is faithful, who shall establish you and keep you from evil. ఆయన మరి అనుదినము కూడా మనం కాపాడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. Every day, God is protecting us. దుష్టత్వము నుండి కాపాడుతూ వస్తున్నాడు. And God is keeping us from the evil. అడిగేస్తే అడుగు మరణకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ వస్తున్నాము. మన ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. And we are living in the terrible and dreadful days when we go out and we don't know when the death will come, but God is protecting us from that evil. మరి సమయలేని కారణాన్ని బట్టి నేను రెఫరెన్స్ తీయలేకపోతున్నాను. కీర్తనలు 121:4-5లో మనం చూసినట్టయితే, ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు. And Psalm 121:4 we don't have time to read. He that keepeth Israel neither slumber nor sleep. That's what we see. మనం కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. And God is going to protect us and is keeping us. పిల్లారా, అనేక సార్లు మనం ప్రభుని దుఃఖపరుస్తూ వచ్చాము. Many times we give grief to the Lord. ప్రభుని గాయపరుస్తూ వస్తున్నాము. And many times we wounded the Lord. మనల్ని కాపాడే విషయములో ఆయన నమ్మకత్వంలో కొంతైనా తగ్గలేదు. And he not decreased in a little of his faithfulness in preserving or in keeping us. అందును బట్టి అనుదినము నూతనముగా ఆయన మన ఎడల వాత్సల్యత తనకు పుట్టుకొచ్చేస్తుంది. That's why in every day God is showing us faithfulness and his likeness, his desire towards us. పిల్లరా, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బల చుట్టూ చేరొచ్చిన నీవు నేను కూడా అనేక నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించబద్ధమై ఉంటున్నాం. Dear brethren, today morning we came to his table to worship the Lord, and we need to remind the faithfulness of the Lord, and we worship the Lord. ఒకవేళ ఆయన యొక్క నమ్మకత్వము మన ఎడల లేకపోతే ఈ రోజుకు మనము ఉండేటువంటి వరం కాం. If God has not shown his faithfulness towards us, we would not be here by this ఒక మాట time. చదువుదాం రండి, మలాకి 3:16. And we see one word, Malachi chapter 3, verse 16. తీసిన వాళ్ళు చదవండి దయచేసి. 3:16. Malachi chapter 3, verse 16. Those who have opened the క్షమించండి, Bible. 3:6. Malachi chapter 3, verse 6. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. Malachi chapter 3, verse 6. For I am the Lord, I change not. Therefore, ye sons of Jacob are not consumed. ఆయన ప్రేమలో మార్పు లేదు. And there is no change in his love. పిల్లరా, అందును బట్టి సజీవ లెక్కలో ప్రభు యొక్క చెంతకు చేరి మనం ఆరాధించబద్ధులమంటున్నాం. That's why as a living beings, we are in the presence of the Lord and we worship the Lord. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. The Lord Jesus Christ is same yesterday, today and forever. ఆయన ప్రేమలో మార్పు లేదు. And there is no variousness. There is no change in his love. ఆయన యొక్క నమ్మకత్వంలో మార్పు లేదు. There is no change in his faithfulness. పిల్లారా, ఆయన నిన్ను ప్రేమిస్తూ వస్తున్నాడు. అనుదినము నూతనమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ వస్తున్నాడు. Every day he is showing his love, a new love, and he is loving us with a new love, and he is keep on loving us. అందుని బట్టి నువ్వు నేను కూడా ప్రభుకు ఏమిచ్చినా తక్కువనే. And that's why whatever we can give, it is lack and it is not enough to the Lord. కేవలము మన ప్రభుని స్తుతి ఆరాధనతోనే మాత్రమే తృప్తిపరచగలం. Only we can satisfy the Lord with our worship, with our praise. 24 పెద్దలను 4 జీవులను కోటాన కోట్ల దేవదూతల చేత పోడబడుతున్నటువంటి దేవుడు ఈ రోజు నీ ఆరాధన వినాలని ఆశపడుతున్నాడు.
And God has been praised, and God has been worshipped by the 24 elders and 4 beasts and many angels, and God wanted to hear your voice and worship from you and from me. దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. God, you are so great and so faithful towards me. చూడండి 4వ విషయం ఏ విషయం నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. And fourthly, we see how God is faithful towards us. We see Hebrews chapter 11 verse 11. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగని వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. Hebrews chapter 11 verse 11. Through faith also Sarah herself received strength to conceive seed and was delivered of a child when she was past age, because she judged him faithful who had promised. మనకు తెలుసు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన తర్వాత తాను నమ్మదగిన దేవుడిగా మరి తాను ప్రూవ్ చేసుకున్నట్టు వాడుకుంటున్నాడు. We know that God made a promise to Abraham, and after making promise to Abraham, God proved himself that he is faithful towards them. షారాకు స్త్రీ ధర్మము ఆగిపోయిన తర్వాత కూడా మరి దేవుడు తానిచ్చిన మాటను నెరవేరుస్తూ వచ్చాడు. And when Sarah was not having any strength to conceive the seed, but God has given the strength to conceive. పాపులమైన మన పట్ల దేవుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి ఆ ప్రేమను చూపిస్తూ మన ఎడల నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. And God has been gracious and faithful towards us, even sinners as we are, and he showed his love towards us. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును అబ్రహాము జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. After 25 years, God gave the promise, and God is fulfilling that promise in the life of Abraham. వాగ్దానమును ఇచ్చి వాగ్దానమును నెరవేర్చటలో తాను నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. And is faithful in giving promises and also faithful in keeping his promises. ఈ సంవత్సరం అంతా ప్రభువును కాపాడుతూ వచ్చాడు. And God has been gracious, and God has protected us all this year. గత వారం అంతా కాపాడుతూ వచ్చాడు. God has protected us all the last week. ప్రపంచమంతటా కూడా కరోనాతో మరి మరి ఎంతో భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ, even though the world is trembling towards the coronavirus and the situation is not good, తన సంఘమును కాపాడుతూ వచ్చాడు. God has been protecting his church. సంఘములో చేర్చబడినటువంటి నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. And those who are added to the church, God is protecting you and me. ఆ ప్రభుకు నీవు నేను ఇచ్చి ఏమిచ్చి మనము ఆ రుణం చెల్లించగలం? And what can we pay to the Lord, and what can we do to the Lord? కేవలము స్తుతి ఆరాధనతోనే ప్రభువును మనం సంతోషపరచగలం. Only we can satisfy the Lord through our worship and praise. రండి, 5వదిగా ఏ విషయంలో తాను నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడో మనం చూద్దాం. And fifthly, we see how God has been faithful towards us. We see fifthly, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13. 1 Corinthians chapter 10 verse 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. 1 Corinthians chapter 10 verse 13. There hath no temptation taken you but such as is common to man, but God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will with the temptation make a way to escape, that ye may be able to bear it. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు తన బాప్తిసం తీసుకున్న తర్వాత మరి తాను మరి 40 రోజులు శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. The Lord Jesus Christ, after taking baptism, after he was baptized, he was going through the 40 days the sufferings in his life. మరి అనేకమైనటువంటి మరి మనం కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి శోధనల గుండా మనం వెళ్తున్నప్పటికీ ప్రభువు మనల్ని కాపాడుటలో కూడా మరి నమ్మదగిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. And God has been gracious to us. God has been protecting us, even though we are going through a lot of temptations in this world. పిల్లారా, మన ప్రభు మన జీవితంలో మరి ఇంతవరకు 5 విషయములుగా మరి నమ్మదగిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. And we remember that God has been faithful towards us in a 5 ways, 5-fold faithfulness God showed towards us. ప్రభువా, అనేక సార్లు నేను నీకు అపనమ్మకస్తునిగా ఉంటూ వచ్చినాను.
Lord, many times I was unfaithful to the Lord, to you. అయినప్పటికీ నీ ప్రభువా నువ్వు నా ఎడల చూపిస్తున్నటువంటి నీ ప్రేమను బట్టి ప్రభువా నీకు నేనేమి ఇవ్వాలి ఈ ఉదయకాల సమయంలో? Even though I was unfaithful to you, you have showed me your love, and what can I give to you this morning? ఎందుకంటే ప్రభువా నువ్వు వాత్సల్యత కలిగిన వాడవు, నువ్వు కృప కలిగినటువంటి వాడవు. నీ యొక్క కృప ఎడతెగక నా పట్ల నిలిచిన దాన్ని బట్టి ప్రభువా నీకు నేనేం చెల్లించగలను? God has been gracious. God has shown his grace towards us, and God has shown his love towards us. And what can I render unto thee for the Lord? And I am very thankful to the Lord. దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. Lord, great is thy faithfulness. You are faithful, so great, Lord. నా పాపములన్నిటి క్షమించావయ్యా. తూర్పుకు పడమటిగా ఇంత దూరం అంత దూరంగా చేశావయ్యా. క్షమించటంలో కూడా నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉంటూ వచ్చావయ్యా. And you are faithful in forgiving my sins from east to west, how far it is, and God hath separated my sins. Lord, you are faithful in forgiving my sins. ప్రభా నీతో నేను సహవాసం చేయుట కొరకు యుగములు సదాకాలము నీతో ఉంట కొరకాయ నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ప్రభా ఈ మంచి సహవాసాన్ని బట్టి నీకు నేనేం చెల్లించాలనయ్యా. Lord, you have provided me the great fellowship to have fellowship with thee forever and ever. Lord, what can I render unto thee for this fellowship? ప్రభా నన్ను నా కుటుంబాన్ని నా సంఘమును కాపాడుతూ వచ్చావయ్యా. నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. Lord, you are protecting me and my family. You have been faithful towards me in protecting me and keeping me from evil. ప్రభా ఇంతవరకు ప్రభా నా జీవితంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానములు నెరవేరుస్తూ వచ్చావు. మరి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో చేసినటువంటి ఆ వాగ్దానం బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తాం. Lord, you have kept so many promises in my life, and we remember the Lord, what promises Lord made to us, and how Lord kept his promises towards us, and we worship the Lord. దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. Lord, great is thy faithfulness, and you are faithful towards me. మనం పాడుకుంటాం కదా పాట, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. నమ్మకమైనటువంటి ప్రభుగా ఉంటున్నాడు. God has been faithful towards us. సోదరుడు యేసుపాదం గారు రాసిన పాట. Brother Yesupadam wrote this song. భక్సింగ్ గారి యొక్క సమయంలో యేసుపాదం గారు ఉండే తాను మరణానికి ముందు రాసినటువంటి పాట. Brother Yesupadam was there when the time of the Bhakt and before his death, he wrote this song. ఎందుకంటే కొన్ని సమస్యలను బట్టి హెబ్రోన్ కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళాడు. And due to some circumstances, he went away from the compound of Hebron. సో తర్వాత కొన్ని రోజులు 40 రోజులు తాను అక్కడ ఉన్నప్పుడు 40 రోజులు అనుభవించేటువంటి ఆ అనుభవముతో తిరిగి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి తాను చేర్చుకున్నప్పుడు ఇది ఎంతో భారముతో రాసినట్టు పాట. 40 days he was outside of the Hebron, and after the 40 days, and in the 40 days, he learned so many things and he faced so many situations. And after when Brother Bhakt accepted him after 40 days, and with much experience, he wrote this song. అప్పుడు ఈ పాట రాసినాడు, నమ్మకమైనటువంటి నా ప్రభా నిన్నే నేను స్తుతిస్తాను. And after that 40 days, when he came to Brother Bhakt he wrote this song, Lord is faithful, and I will praise him always. నీ జీవితంలో ప్రభు నమ్మదగినగా ఉన్నట్లయితే, if God has been faithful in your life, ప్రభు ఈ రోజు నీ స్తుతి ఆరాధన వినాలని ఆశపడుతున్నాడు. God has desired to listen your worship and your praise. ఈ 5 తలంపులతో with these 5 thoughts, ఒక సోదరుడు ఒక సోదరి ప్రభుని ఆరాధించడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. May the God of Holy Spirit help us to worship the Lord in this with these thoughts, one brother and one sister in this way. Thank you, brother, for that. Thank you so much.